ప్రాచీన దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కాదు, అవి మన పూర్వీకుల మేధస్సుకు, ఆధ్యాత్మిక ఉన్నతికి, అపారమైన సాంస్కృతిక వారసత్వానికి నిలువుటద్దాలు. మన దేశ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే ఈ కట్టడాలను రక్షించుకోవడం మన ప్రాథమిక బాధ్యత. దేవాలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ప్రాచీన రాజుల కాలం నుండి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు నాటి ప్రజల జీవన శైలిని ఆలయ గోడలపై ఉండే శిల్పాలు, శాసనాలు మనకు వివరిస్తాయి. ఉదాహరణకు రామప్ప లేదా తంజావూరు బృహదీశ్వరాలయం వంటి కట్టడాలు ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభను చాటి చెబుతాయి. వీటిని కోల్పోతే మనం గతాన్ని శాశ్వతంగా కోల్పోయినట్లే అవుతుంది. అలాగే ఈ ఆలయాల నిర్మాణం వెనుక లోతైన శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. భూమిపై సానుకూల అయస్కాంత శక్తి ఎక్కువగా ఉండే ప్రదేశాలను మన పూర్వీకులు గుర్తించి వీటిని నిర్మించారు. గర్భగుడిలోని శక్తి భక్తులకు మానసిక ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన నిర్మాణ శైలిని సంరక్షించడం ద్వారా నాటి విజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించవచ్చు. భారతీయ శిల్పకళ ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. దేవాలయాల్లోని సూక్ష్మ శిల్పాలు, నృత్య భంగిమలు, ఖగోళ శాస్త్ర విషయాలు నాటి కళాకారుల అద్భుత నైపుణ్యానికి నిదర్శనం. నేడు అంతరించిపోతున్న అనేక ప్రాచీన కళలను ఈ ఆలయాల ద్వారానే మనం గుర్తించగలుగుతున్నాం. వీటి సంరక్షణ కళాకారులకు, చరిత్రకారులకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా కూడా ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాచీన కాలంలో ఇవి విద్యను అందించే పాఠశాలలుగాను, సామాజిక సేవా కేంద్రాలుగాను ఉండేవి. నేటికీ ఆలయాల చుట్టూ అనేక మంది హస్తకళాకారులు, చిన్న వ్యాపారులు, ఇంకొందరు పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీటి రక్షణ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలాన్నిస్తుంది. ముఖ్యంగా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు ఆలయాలు గొప్ప వేదికలు. మన సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను, నైతిక విలువలను కాపాడటంలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తు తరాలు తమ మూలాలను మరిచిపోకుండా ఉండాలంటే ఈ ఆలయాల ఉనికి ఎంతో అవసరం. దేవాలయాల పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యతతో మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం. యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా వీటి ప్రాముఖ్యతను గుర్తించి రక్షణ చర్యలు చేపడుతున్నాయి. మన అస్తిత్వాన్ని, మన విజ్ఞానాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రాచీన దేవాలయాలను రక్షించుకోవడం అనివార్యం. మన భాగ్యనగరం చుట్టుపక్కలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉంది. దీనికి సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం. ఆసక్తి గలవారు వెళ్ళి చూడవచ్చు కూడా. మన పూర్వీకులు మనకు అందించిన ఈ అమూల్యమైన కానుకలను జాగ్రత్తగా కాపాడుకుని రేపటి తరానికి అందించడం మన అందరి కనీస ధర్మం.